చూస్తున్నారు తాజు లాజిక్ ఛానల్. సో ఫ్రెండ్స్ ఈ రోజు ఒక అన్బాక్సింగ్ చేయబోతున్నాం. అదేంటంటే పవర్ బ్యాంక్. సో ఫ్రెండ్స్ ఇంటెక్స్ పవర్ బ్యాంక్ మనం ఈ రోజు వెళ్ళి అన్బాక్స్ చేద్దాం. సో లేట్ ఎందుకు, లెట్స్ గో గైస్. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం వచ్చేసి దీన్ని అన్బాక్స్ అని చేద్దాం మన పవర్ బ్యాంక్ ని. సో దీన్ని ఇప్పుడు నేను ఓపెన్ చేసాను ఫ్రెండ్స్, అంటే అన్బాక్స్ అనేది చేస్తాను. Till I get up, time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever try. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూస్తే మన బాక్స్, మన పవర్ బ్యాంక్ అనేది వచ్చింది. ఇంటెక్స్ మన పవర్ బ్యాంక్ IT-PB11K. సో ఫ్రెండ్స్ దీని లోపల ఇంకో ఏదో చార్ట్ ఉంది. సో ఇది వచ్చేసి వ్యాలంటైన్స్ డేకి ఏదో ఫ్లిప్కార్ట్ ఇచ్చినట్టుంది. సో ఇది నాకు తెలిసినంత వరకు అంత ఏం ఇంపార్టెంట్ ఏం కాదు. ఇంట్లో ఏదో నోట్ ఉంది, మనకు ఫ్లిప్కార్ట్ ఇచ్చింది ఫ్రెండ్స్ మనకు నోట్. ఇది వచ్చి ఫ్రెండ్స్ చూసినట్టయితే 14 ఫిబ్రవరి. సో ఫ్లిప్కార్ట్స్ హాట్ డే అంట, ఫ్లిప్కార్ట్ డే అని ఇచ్చింది. సో దాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు మనం చూద్దాం మన పవర్ బ్యాంక్ ఎలా ఉంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకు వచ్చింది మన ఇంటెక్స్ పవర్ బ్యాంక్ వచ్చింది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ దీని కెపాసిటీ వచ్చేసి 11,000 mAh దీని కెపాసిటీ ఫ్రెండ్స్ మనకు దొరుకుతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ మనం దీని స్పెసిఫికేషన్స్ మాట్లాడితే ఇన్పుట్ వచ్చేసి 5 version 2.1A మ్యాక్స్ వరకు ఉంది. అలాగే అవుట్పుట్ వచ్చేసి 5V1A అండ్ 2x5V 2.1A మ్యాక్స్ వరకు ఉంది ఫ్రెండ్స్. అంటే మనం మంచి పోర్ట్ అని చేసుకోవచ్చు. దీనికి వచ్చేసి 3 పోర్ట్స్ అనేవి మనకు దొరుకుతాయి ఫ్రెండ్స్. సో లైఫ్ సర్కిల్ వచ్చేసి 500 times ఉంది. అలాగే ప్లగ్ అండ్ ప్లే, సో బిల్డ్ ఇన్ బ్యాటరీ ఫ్రెండ్స్. నెట్ వెయిట్ వచ్చేసి మనకు 275 grams వరకు ఉంటుంది. గ్రాస్ వెయిట్ వచ్చేసి 317 grams వరకు మనకు ఉంటుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇప్పుడు వెంటనే మనం దీని లోపల ఉన్న పవర్ బ్యాంక్ని చూద్దాం. సో ఎలా ఉంది పవర్ బ్యాంక్ అనేది మనం చూద్దాం. దాని కలర్ ఏంటి. సో నేను వచ్చేసి వైట్ కలర్ అనేది ఆర్డర్ చేశాను. సో మనకి ఏ కలర్ వచ్చిందో మనం ఇప్పుడు మన వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకు వైట్ పవర్ బ్యాంక్ ఇంటెక్స్ వచ్చింది ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం చూస్తే ఇక్కడ మాన్యువల్ ఉంది. సో దాని గురించి మనకు అవసరం లేదు. సో నేను చెప్పడానికి ఈ మాన్యువల్లో ఉన్నది చెప్పడానికి నేను ఉన్నది మీకు. సో ఫ్రెండ్స్ దీన్ని మనం పక్కన పెట్టేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు. సో దీన్ని చూద్దాం, మనం పవర్ బ్యాంక్ని చూద్దాం. సో ఫస్ట్ ఇక్కడ వచ్చేసి మనకు ప్లగ్ ఇచ్చారు. సో ఎందుకంటే దీనికి ఛార్జింగ్ పెట్టుకోవాలి అంటే, సో మన మొబైల్ కనెక్ట్ చేసుకోవాలన్నా USB పిన్ ఇది చాలా బాగుంది. బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది. సో ఇక్కడ చూసినట్టయితే మన పవర్ బ్యాంక్ ఇది మనకు మెయిన్ ఇంపార్టెంట్. సో ఇక్కడ చూసినట్టయితే మనకు ఇంటెక్స్ పవర్ బ్యాంక్ ఇది, దీని బిల్డ్ క్వాలిటీ చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. ఇది చాలా వెయిట్గా ఉంది. సో ఇంటెక్స్ మనకు ఇక్కడ చూపిస్తుంది దీని బ్రాండ్. సో ఇక్కడ మనం వచ్చేసి ఒకసారి ప్రెస్ చేస్తే మనకు ఆన్ అనేది అవుతుంది ఫ్రెండ్స్. ఆన్ అయితే ఇక్కడ లైట్స్ అనేవి వస్తాయి. సో ఇక్కడ మీరు చూసినట్టయితే మనకు లైట్స్ అనేవి వస్తాయి. సో ఇక్కడ వచ్చేసి డబుల్ క్లిక్ చేస్తే మనకు ఫ్లాష్ అనేది ఆన్ అవుతుంది. సో చూసిన మీరు మనకు ఫ్లాష్ అనేది ఆన్ అవుతుంది ఫ్రెండ్స్ ఇలాగా. సో ఇప్పుడు నేను లైట్ని ఆఫ్ చేశాను. సో ఇక్కడ చూసండి. సో ఇక్కడ చూసినట్టయితే మనకు ఇప్పుడు బాగా క్లియర్గా కనిపిస్తుంది, ఎందుకంటే నేను లైట్ అనేది ఆఫ్ చేశాను. సో ఫ్రెండ్స్ మళ్ళీ నేను 2 times క్లిక్ చేశాను. ఇక్కడ చూసినట్టయితే మనకు లైట్ అనేది చాలా అద్భుతంగా ఉంది, చాలా బాగా పడుతుంది. ఇది లైట్ అనేది చాలా బాగా వర్క్ అనేది అవుతుంది. సో దీన్ని ఆఫ్ చేయాలంటే ఒకసారి ప్రెస్ చేసి అట్టే పెట్టేస్తే ఆటోమేటిక్గా మనకు ఆఫ్ అనేది అయిపోతుంది ఫ్రెండ్స్ పవర్ బ్యాంక్. సో ఇక్కడ చూసినట్టయితే 3 ports అనేవి ఉన్నాయి. ఇక్కడ మనకు 3 ports అనేవి ఇచ్చాడు. సో ఒకేసారి 3 కూడా మనం ఛార్జింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ నేను ముందు చెప్పినట్టే మనకు చూసారు ఇక్కడ 3 ports అనేవి ఇచ్చాయి మనకు. సో ఇక్కడ అది ఆటోమేటిక్గా మనకు పవర్ అనేది ఆఫ్ అయింది. సో మనం జస్ట్ ఒకసారి ప్రెస్ చేసి చాలు ఆఫ్ అయిపోతుంది. మనం 3 దాంట్లో ఛార్జింగ్ అనేది పెట్టుకోవచ్చు. సో దీన్ని మనం ఛార్జింగ్ ఎలా పెట్టాలంటే ఇక్కడ ఉంది కదా కేబుల్. సో ఈ కేబుల్లో మనం దీన్ని ఛార్జింగ్ అనేది పెట్టుకోవాలి ఫ్రెండ్స్. సో మినిమం మేము వచ్చేసి 4 hours దీనికి ఛార్జింగ్ అనేది పెట్టాలి, ఇది ఫుల్ కావాలంటే. సో ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ దీని వైరు కేబుల్, దీన్ని వచ్చేసి మనం దీంతో ఛార్జింగ్ పెట్టుకోవాలి. సో చిన్నది ఉంది ఛార్జింగ్. కావాలంటే మీ ఛార్జర్లో ఉంటుంది కదా USB, దాన్ని కూడా మీరు దీంట్లోకి వాడచ్చు. సో మీకు చూపిస్తాను దీన్ని ఎలా పెట్టాలనేది. సో ఇక్కడ దీన్ని తీద్దాం.
సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం వచ్చేసి దీన్ని స్ట్రైట్గా పెట్టాలి, ఈ కేబుల్ని వంకరగా పెట్టకూడదు, స్ట్రైట్గా పెట్టాలి. పెట్టి ఆ తర్వాత మన ఛార్జర్కి దీన్ని కనెక్ట్ చేసి దీన్ని ఛార్జింగ్ 4 అవర్స్ వరకు పెట్టాలి ఫ్రెండ్స్. అంటే మీకు మొత్తం అయిపోతే 4 అవర్స్ వరకు ఈ లైట్స్ అనేవి నిండిపోతాయి. అప్పటి వరకు మనం వచ్చేసి దీన్ని ఛార్జింగ్ అనేది పెట్టాలి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఛార్జింగ్ పెట్టి చూద్దాం మన మొబైల్ అనేది అవుతుందో లేదు. సో దీన్ని మనం ఆన్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ మనం మన మొబైల్లో సో ఇక్కడ ఈ మొబైల్కి మనం జస్ట్ కనెక్ట్ చేస్తే చాలు, అది ఆటోమేటిక్గా మనకు ఛార్జింగ్ అనేది ఎక్కుతుంది. సో చూసారా, ఇది ఛార్జింగ్ అనేది ఎక్కుతుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను దీన్ని ఛార్జింగ్ పెట్టాను, మీరు చూసినట్టయితే ఇక్కడ ఒక మార్క్ అనేది కొట్టుకుంటూ ఉంది, లాస్ట్ 4. సో ఇలా మనం దీన్ని ఛార్జింగ్ అనేది ఫుల్ వరకు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇక్కడ నేను నా మొబైల్కి మళ్ళీ కనెక్ట్ అనేది చేశాను. సో ఇక్కడ చూసినట్టయితే మీరు మనకు వచ్చేసి ఛార్జింగ్ అనేది ఎక్కుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడండి. సో వెయిట్ ఫ్రెండ్స్, సో మనకు ఛార్జింగ్ అనేది చాలా బాగా ఎక్కుతుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను దీన్ని 1 అవర్ యూస్ చేశాను. సో ఛార్జింగ్ అయితే చాలా బాగా ఎక్కుతుంది ఫ్రెండ్స్, మన మొబైల్స్కి చాలా అద్భుతంగా ఎక్కుతుంది. సో ఇక్కడ లాస్ట్ పోర్ట్ ఒకటి ఉంది, సో అందులో ఒకటే స్లో ఉంది, కాకపోతే ఈ 2 షార్ట్స్ ఉన్నాయి కదా, దానిలో చాలా అద్భుతంగా ఇది ఛార్జింగ్ అనేది ఎక్కుతుంది ఫ్రెండ్స్, ఫాస్ట్గా ఎక్కుతుంది. సో ఇక్కడ వచ్చేసి దీని బిల్డ్ క్వాలిటీ మాట్లాడితే చాలా అద్భుతంగా ఉంది. సో వైట్ భలే ఉంది ఫ్రెండ్స్, ఇది చూడడానికి చాలా సూపర్గా ఉంది. దీని బిల్డ్ క్వాలిటీ నాకు చాలా నచ్చింది. సో ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి పవర్ బ్యాంక్ అన్బాక్స్. నాకు తెలిసినంత వరకు నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి తాజు లాజిక్స్ ఛానల్కి. సో ఓకే గాయ్స్, లవ్ యూ ఆల్, బై బాయ్.